హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజైతే బచ్చల ఆకుకూర పప్పునైతే చూపించబోతున్నాను. నార్మల్గా ఆకుకూరలు అంటేనే హెల్తీ కదా, అందులో ముఖ్యంగా బచ్చలాకైతే ఇంకా హెల్త్కి చాలా మంచిది. బచ్చలాకులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలలో రాళ్ళ సమస్యతోటి బాధపడుతున్న వారు వారానికి ఒకసారి తీసుకుంటే రాళ్ళు నయమవుతుందని అంటారు. బచ్చలాకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఈ బచ్చలాకుతోటి చాలా రకాల రెసిపీ చేసుకోవచ్చు. పకోడీ చేసుకోవచ్చు, బజ్జీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి బచ్చలాకుతోటి ఈ విధంగా పప్పు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను బచ్చలాకుని ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రెష్గా ఆకుని 2 టైమ్స్ చక్కగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి, ఏ బౌల్ అయినా తీసుకోండి. ఫుల్గా 1 గ్లాస్ వరకు తొగరపప్పు తీసుకొని పప్పును కూడా 2 టైం ఫ్రెష్గా వాష్ చేసి కడిగాను. ఇప్పుడు కడిగిన పప్పులో బచ్చలాకును వేసేసాను. ఒకటి కట్ చేసిన ఆనియన్ వేసేసాను. ఒక 5 వరకు పొడుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసేసాను. టమాటాలు వేసేసాను. కొద్దిగా కొత్తిమీర వేసేసాను. ఎల్లిపాయలు వేసేసాను. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసాను. ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇక్కడ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని మీరు ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నారో అదే గ్లాస్ తోటి మనం 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇక్కడ ఆకు, టమాటాలు, మనం పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసాం కాబట్టి ఇక్కడ మొత్తం 1 గ్లాస్కి 3 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసేసుకొని మనం విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. మంటలు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే చక్కగా ఉడికించాలి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని సైడ్కి దించేసుకోవాలి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా పప్పు అయితే ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్మాషర్తో కానీ గరిటెతో కానీ ఇలా చక్కగా అంతా కలిసే విధంగా పప్పునైతే ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. మీకు ఈ పప్పు ఇదే విధంగా ఉండాలంటే ఇలాగే ఉంచుకోండి. కొంచెం లూజ్గా కావాలి అనుకున్న వాటర్ పోసుకోండి. చాలామంది కొందరు లూజ్గా తింటారు, కొంచెం టైట్గా తింటారు. కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు గింజ నార లేకుండా రసాన్ని తీసేసి ఇప్పుడు ఆ చింతపండు రసం ఇందులో పోసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ వరకు అయితే వాటర్ పోసేసుకున్నాను. మీరు టైట్గా కావాలనుకుంటే అలాగే ఉంచేసుకోండి. కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మనం చక్కగా మరిగించాలి పప్పుని. ఎందుకంటే పైనుండి సాల్టు అండ్ చింతపండు రసం వేసేసాం కదా, చక్కగా మంచిగా మనకు నురుగు వచ్చేంత వరకు ఇలా చక్కగా పప్పునైతే మరిగించాలి. ఇక్కడ మీరు పప్పునైతే టేస్ట్ చేయొచ్చు, ఇంకేమైనా పడితే అనిపిస్తే ఇక్కడ వేసేసుకోవచ్చు. మరిగిన తర్వాత సైడ్కి దించేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర ఇలా కచ్చాపచ్చ దంచుకున్న ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని వెల్లుల్లి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, వెల్లుల్లి అనేది మనకు చక్కగా ఫ్రై అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ అందులో పసుపు వేసాము. ఇప్పుడు కూడా ఒక 1/2 టీ స్పూన్ కలర్ కోసం మంచి పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకొని బౌల్ పక్కన పెట్టేసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఉడికించిన పప్పులో ఈ తాలింపుని వేసేసి ఈ పప్పు తాలింపు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా, కమ్మగా, హెల్దీగా బచ్చల ఆకుకూర పప్పు రెడీ. ఈ విధంగా మీరు పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పప్పుకి అసలు తిరుగుండదు, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ఈ పప్పు అంత టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. కాబట్టి మన ఛానల్ని మాత్రం మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.